వైసీపీ నిర్లక్ష్యం వల్ల 2000 ఎకరాల్లో 2 లక్షల కొబ్బరి చెట్లు చనిపోయాయా? అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో ఉప్పు నీరు వల్ల కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయా? శంకరగుప్తం మేజర్ కాల్వ వల్ల 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు ఉప్పుమయంగా మారిపోయాయా? కేరళను తలపించే పచ్చని కోనసీమలో కొబ్బరి చెట్ల ఘోషపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. గత వైసీపీ ప్రభుత్వం శంకరంగుప్త మేజర్ డ్రైన్ వల్ల వచ్చే నష్టంపై ఏ విధమైన చర్యలు చేపట్టకపోవటం వల్ల సుమారు 2000 ఎకరాల్లో కొబ్బరి చెట్లు పూర్తిగా చచ్చిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరంగుప్త మేజర్ కాల్వ వెంబడి ఉన్న గ్రామాల్లోని కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరటం వల్ల కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయి. 23 కిలోమీటర్ల పొడవు ఉన్న శంకరంగుప్త మేజర్ డ్రైన్ వల్ల 22 గ్రామాల్లోని నేలల్లో 10 రోజుల పాటు సముద్రపు నీటితో మునిగిపోతున్నాయి. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు పోటు వల్ల సముద్రపు ఉప్పు నీరు పొలాల్లోకి చేరటం వల్ల కొబ్బరి చెట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు 2000 ఎకరాల్లో 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు చచ్చిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల కొబ్బరి చెట్లపై ఆధారపడి ఉన్న రైతులతో పాటు వేలాది మంది కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దసరా తర్వాత చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో రైతులు న్యాయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోనసీమ ప్రాంతంలోని శంకరంగుప్త మేజర్ కాల్వ వైనతేయ నదిపాయలో కలుస్తుంది. సముద్రపు పోటు సమయంలో సముద్రపు నీరు శంకరంగుప్త మేజర్ డ్రైన్లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి ప్రవహిస్తుంది. శంకరంగుప్త మేజర్ డ్రైన్ వెంబడి ఉన్న కేసనపల్లి, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం, శంకరగుప్తం, అడవిపాలెం, గూడపల్లి, గుబ్బలపాలెం, పల్లిపాలెం, కార్చేనిపాడు లంక గ్రామాలతో పాటు సుమారు 22 గ్రామాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. 2018 నుంచి శంకరంగుప్త మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలు ఉప్పుమయంగా మారి చెట్లు చచ్చిపోతున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు 22 గ్రామాల్లోని కొబ్బరి తోటలు ఉప్పు నీటితో నిండిపోతున్నాయి. రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి తోటలు సర్వనాశనం అయిపోయాయంటున్నారు కేసనపల్లి సర్పంచ్ నాగేంద్ర ప్రసాద్. అధికారులు, శాస్త్రవేత్తలు వచ్చినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు. నాగేంద్ర ప్రసాద్, సర్పంచ్ కేసనపల్లి, మలికిపురం మండలం. ముఖ్యంగా ఈ ఛానల్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఈ శంకరగుప్తం రైలుకి ఇరువైపులా ఉన్నటువంటి 9 గ్రామాలు, రమారమి 10 గ్రామాల వరకు రైతులతో పాటు క్యాయర్ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేసనపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతులే కాదు, వ్యాపారపరంగా చేసుకునే కాయర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ యొక్క వ్యాపారస్తులు ఇక్కడ దొరికే మెటీరియల్ వారికి ఎక్కడా కూడా దొరకట్లేదు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు పని లేక ఉపాధి కల్పించేటువంటి కూలీలకు కూడా పని లేక వాళ్ళు ఎవరి కాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని ఉంటున్నారు. ఏదైనా గవర్నమెంట్ వారు వచ్చి ఈ యొక్క కేసనపల్లి గ్రామంలో ఇలాగ కరవాక, గొల్లపాలెం, తూర్పుపాలెం, పడమటిపాలెం ఈ యొక్క గ్రామాలకి ఏటుగట్టు అనేది వేస్తేనే కానీ ఈ యొక్క సమస్య మాకెక్కడ పోదని చెప్పేసి మేము తెలియజేసుకున్నాం. 2014లో టీడీపీ ప్రభుత్వం శంకరగుప్తం మేజర్ డ్రైన్ కు సంబంధించి 8 కిలోమీటర్ల డ్రెడ్జింగ్ చేసిందని, వైసీపీ ప్రభుత్వం డ్రెడ్జింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల సముద్రపు నీరు కొబ్బరి తోటల్లోకి చేరి కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయంటున్నారు రైతు దొరబాబు. 8 కిలోమీటర్ల డ్రిడ్జింగ్ జరిగిందండి. కనవ 8 కిలోమీటర్ల డ్రిడ్జింగ్ 2014లో కూటమి ప్రభుత్వంలో ఉండగానే జరిగింది సార్. తర్వాత ఇది కాలక్రమేణా ఏమైందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాలు కూడా 8 కిలోమీటర్ల డ్రిడ్జింగ్ కూడా జరుగుతుందని ఆశించాం కానండి, జరగలేదండి. అక్కడ నుంచి 2019 నుంచి ఈ విపత్తు స్టార్ట్ అయింది. ఈ విపత్తు స్టార్ట్ అయిన తర్వాత మనం చాలా అధికారుల దగ్గర తిరిగాం. ఈ టీవీ ఛానల్ వారు అందరూ వచ్చి మా ఏరియాని అంతా కవర్ చేశారు. ప్రస్తుతం మొన్న 2 రోజుల క్రితం ఏబిఎన్ ఛానల్ ఒక స్టోరీ మన
టీవీలో రావడం జరిగిందండి. ఆ టీవీలో వచ్చిన స్టోరీకి మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించి వెంటనే ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు సార్. ఈ కేసినపల్లి గ్రామాల్లో 9 గ్రామాలను ఆనుకుని ఉన్న గ్రామాలని సందర్శించి తగు న్యాయం వెంటనే జరిపిస్తానని చెప్పడం జరిగింది సార్. శంకరగుప్తం మేజర్ డ్రైన్ వల్ల కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నాయని 22 గ్రామాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారంటున్నారు రైతులు. శంకరగుప్తం డ్రైన్ గురించి, మేజర్ డ్రైన్ గురించి ప్రధాన సమస్యగా ఉంది. ఈ పరిసర గ్రామాలన్నీ కూడా ఈ యొక్క ఉప్పు నీటితో నిండిపోయి ఈ కొబ్బరి ఏర్లు తొడగక అవి కొబ్బరి చెట్లు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఈ డ్రైన్ అనేది చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలోని మురుగునీరంతా కూడా సముద్రంలోకి వెళ్ళడానికి ఒక ప్రధానమైన డ్రైన్గా ఉంది. అందులో సుమారుగా 22.5 కిలోమీటర్లు ఉంటే దాంట్లో సగం అంటే సుమారుగా 8.5 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ పూర్తి చేశారు. అది రివర్ మౌత్ దగ్గర నుంచి చేయడం వలన, మిగిలిన ప్రాంతం చేయకపోవడం వలన ఈ సముద్రంలోని ఉప్పు నీరంతా కూడా ఊరి మీద పడతా ఉంది. కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి. ఈ కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల కేవలం కొబ్బరి రైతులు మాత్రమే కాదు, కొబ్బరి మీద ఆధారపడి కొయిర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఉలుపు కార్మికులు కానివ్వండి, దింపు కార్మికులు కానివ్వండి, అందరి యొక్క జీవితాలు కూడా అతలాకుతలంగా మారిపోయినటువంటి సందర్భంలో మేము ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అనేక అధికార వర్గాలకు తెలియజేసినప్పుడు మేము ఇది జనసేన పార్టీ యొక్క జనవాణి కార్యక్రమంలో కూడా మేము ఈ కాగితాలు ఇవ్వడం జరిగింది.